నమస్తే, వెల్కమ్ టు 4 సైడ్స్ టీవీ. ఒకప్పుడు ఎన్నికలనగానే బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పత్రాల హడావిడి ఉండేది. స్వస్తిక్ గుర్తుతో బ్యాలెట్ పేపర్పై తమ ఓటును వినియోగించుకునేవారు. కానీ ఇప్పుడు ఆ విధానానికి స్వస్తి పలుకుతూ దేశంలోని దాదాపు అన్ని ఎన్నికల్లో ఈవీఎంలను వాడుతున్నారు. అసలు ఈవీఎంల చరిత్ర ఏంటి, దాని పనితీరు ఎలా ఉంటుందో తెలుసుకుందాం. లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. ఓటరు నాడిని ఒడిసిపట్టే యంత్రమే ఈ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్. భారతదేశంలో ఈవీఎంలకు దశాబ్దాల చరిత్ర ఉంది. మన దేశంలో స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఎన్నికలు ప్రారంభమయ్యాయి. అయితే తొలి 2 లోక్సభ ఎన్నికల్లో అభ్యర్థులకు విడివిడిగా బ్యాలెట్ బాక్సులు కేటాయించారు. అభ్యర్థుల పేర్లు, వారి ఎన్నికల గుర్తులు ముద్రించిన పత్రాలను ఓటర్లకు ఇచ్చేవారు. ఇలా ఓటర్లు తమకు నచ్చిన వ్యక్తికి ఓటు వేసి వారికి కేటాయించిన బాక్సులో ఆ ఓట్లను వేసేవారు. అయితే ఈ పద్ధతి ద్వారా ట్యాంపరింగ్, రిగ్గింగ్ పాల్పడే అవకాశాలు ఎక్కువగా ఉండేవి. 1960 నుంచి 1961లో జరిగిన ఎన్నికల్లో కేంద్ర ఎన్నికల సంఘం పేపర్ బ్యాలెట్ విధానాన్ని తీసుకొచ్చింది. ఈ విధానం 1999 లోక్సభ ఎన్నికల వరకు కొనసాగింది. అయితే ఈ విధానంలో ఓట్ల లెక్కింపునకు చాలా సమయం పట్టేది. ఈ ఇబ్బందులను అధిగమించడానికి నూతన సాంకేతికతను ఉపయోగించుకుని ఎన్నికలను మరింత నిష్పక్షపాతంగా, స్వేచ్ఛగా నిర్వహించాలనుకుంది అప్పటి ఎన్నికల సంఘం. ఆ క్రమంలో 1977లో అప్పటికి ఎలక్షన్ కమిషనర్ సర్దార్ ఎన్నికల నిర్వహణకు ఒక పరికరం తయారు చేయాలని ఈసీ నిర్ణయించింది. 2 ఏళ్ల తర్వాత అంటే 1979లో ఈసీఐఎల్లో ఒక ప్రొటేటర్ ఈవీఎంను తయారు చేసింది. మైక్రో కంప్యూటర్ ఆధారంగా పనిచేసే ఈవీఎంని బిఎల్ కంపెనీ తయారు చేసింది. ప్రస్తుతం మనం ఉపయోగిస్తున్న ఈవీఎంలను 1980లో ఎండి హనీఫా కనిపెట్టారు. ఈవీఎంలను తొలిసారి 1982 కేరళలోని నార్త్ పరావూర్ ఉప ఎన్నికల్లో ఈవీఎంలను ఉపయోగించారు. ఇదే సమయంలో మరో వాదన కూడా ఉంది. 1983లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు జరిగిన ఎన్నికల్లో షాద్నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఈవీఎంలు వాడారు అని అంటారు. 1989లో భారత్ ఎలక్ట్రానిక్ లిమిటెడ్, ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, డిజైన్ సెంటర్ ఫ్యాకల్టీ సభ్యులు సంయుక్తంగా ఈవీఎంలను డిజైన్ చేశారు. కొన్ని నియోజకవర్గాల్లో వీటిని ఉపయోగించారు. ఆ తర్వాత 1999 గోవా అసెంబ్లీ ఎన్నికల్లో, 2003లోని అన్ని రాష్ట్రాల ఉప ఎన్నికల్లో ఈవీఎంలు వాడారు. దీంతో ఆ తర్వాత దేశవ్యాప్తంగా 2004 లోక్సభ ఎన్నికల్లో ఈవీఎంలు వాడారు. ఇదిలా ఉంటే ఈవీఎంలపై పలు ఆరోపణలు కూడా వచ్చాయి. ట్యాంపరింగ్ జరుగుతుందని, ఒక వ్యక్తికి వేసిన ఓటు మరో వ్యక్తికి పడుతుందన్న ఆరోపణలు వచ్చాయి. అలాగే ఈవీఎంలను ఉపయోగించడానికి మన దేశంలో ఎలాంటి చట్టాలు లేవన్న విమర్శలు కూడా వచ్చాయి. ఈ క్రమంలో 2013లో నాగాలాండ్లో జరిగిన ఎన్నికల్లో తొలిసారి ఈవీఎంలకు ఔటర్ వెరిఫైబుల్ పేపర్ ఆడిటర్ను ఉపయోగించారు. అంటే మన ఓటు హక్కు వినియోగించుకున్న తర్వాత ఈవీఎం పక్కన ఏర్పాటు చేసిన బాక్సులో మనం ఎవరికి ఓటు వేశామన్నది చూడవచ్చు. ఈవీఎంలో నమోదైనటువంటి ఓట్ల మధ్య ఏదైనా తేడా ఉందా అని పరిశీలించేందుకు దీంతో అవకాశం ఉంటుంది. ఒక ఈవీఎంలో 1500 వరకు ఓట్లు వేయవచ్చు. అలాగే 64 మంది అభ్యర్థులను మాత్రమే ఈవీఎం సపోర్ట్ చేస్తుంది. అంటే ఒక బ్యాలెన్స్ యూనిట్లో 16 చొప్పున 4 యూనిట్లు మాత్రమే కనెక్ట్ చేయవచ్చు. ఒకవేళ 64 మంది అభ్యర్థులు దాటితే బ్యాలెట్ పేపర్, బ్యాలెట్ బాక్స్ పద్ధతి ఉపయోగించాల్సిందే. ఒకరు ఒకసారి కన్నా ఎక్కువ ప్రెస్ చేసే అవకాశం ఉంటుంది. ఒకసారి బటన్ ప్రెస్ చేయగానే ఓటు రికార్డ్ అవుతుంది, మిషన్ లాక్ అవుతుంది. మళ్లీ బటన్స్ ప్రెస్ చేసినా ఓట్లయితే నమోదు కావు. ఎందుకు అంటే ఒకసారి ఒక వ్యక్తి ఓటు వేసిన తర్వాత మరలా రెండో వ్యక్తి ఓటు వేయటానికి పంపించేంత వరకు అది లాక్లోనే ఉంటుంది. ఎప్పుడైతే రెండో వ్యక్తి ఆ ఈవీఎం దగ్గరకు వస్తాడో అప్పుడు అక్కడ ఉన్నటువంటి ఎన్నికల అధికారి మాత్రమే రెండో వ్యక్తి ఓటేయటానికి అవకాశం కల్పిస్తారు.